ఏపీ హైకోర్టులో సాక్షి యాజమాన్యానికి ఊరట దక్కలేదు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సెక్రటరీ జనరల్ తమకు వ్యతిరేకంగా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టులో సాక్షి యాజమాన్యం సవాల్ చేసింది. ఇక తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, ఏపీ హైకోర్టులో సాక్షి యాజమాన్యానికి ఊరట దక్కలేదని అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నీలిమా, ఏపీ హైకోర్టులో సాక్షి యాజమాన్యానికి ఊరట లభించలేదు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సెక్రటరీ జనరల్ ఇచ్చి తమకు వ్యతిరేకంగా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి అని చెప్పి హైకోర్టులో సాక్షి యాజమాన్యం సవాల్ చేసింది. శాసనసభ్యులకు ఎమ్మెల్సీలకి పునశ్చరణ తరగతులు నిర్వహించాలని చెప్పి ఏపీ అసెంబ్లీ నిర్ణయించింది. దీనికోసం లోక్సభ స్పీకర్ తో పాటు భారత ఉపరాష్ట్రపతి, అదేవిధంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి ఉద్దండులను కూడా ఆహ్వానించారు. అయితే వివిధ కారణాలతో ఈ పునశ్చరణ తరగతులు వాయిదా పడ్డాయి. అసలు ఈ తరగతులు నిర్వహించకుండానే కోట్ల రూపాయల దుర్వినియోగం అయినట్టు సాక్షి దినపత్రికలో కథనం ప్రచురించారని, ఈ కథనాన్ని ప్రదర్శిస్తూ అసెంబ్లీలో శాసనసభ్యులు చర్చకు పెట్టారు. దీనిపై అసెంబ్లీలో పలువురు శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పి మూకుమ్మడిగా అందరూ కోరారు. దీనిపై వెంటనే శాసనసభ స్పీకర్ ఆ రోజు స్పందిస్తూ ప్రివిలేజ్ కమిటీకి అంశాన్ని రిఫర్ చేస్తాము అని ప్రకటించడంతో పాటు ప్రివిలేజ్ కమిటీకి వెంటనే అంశాన్ని పరిశీలించాల్సిందిగా పంపించారు. దీంతో ప్రివిలేజ్ కమిటీతో పాటు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఇరువురు కూడా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. సాక్షి యాజమాన్యంపై ఎవరైతే ఈ కథనాన్ని ప్రశ్నించారో వాళ్ళపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్టు కూడా ఉత్తర్వుల్ని జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను కొట్టివేయాలి అని చెప్పి సాక్షి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం ఈ రోజు సాక్షి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ప్రీమెచ్యూర్ స్టేజ్ లో ఉన్న ఈ తరుణంలో తాము జోక్యం చేసుకోలేము అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. అపరిపక్వ దశలో ఉన్న సమయంలో ఇటువంటి పిటిషన్ లో తాము జోక్యం చేసుకోవడం కుదరదు అని చెప్పి పిటిషన్ కొట్టివేస్తూ కొద్దిసేపటి క్రితం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నీలిమ. థ్యాంక్ యూ రామారావు.